Hello. Okay. Next topic question of compounding. Good afternoon, all. So compounding. So the compounding word is a combination of the compression and expansion. So compounding and so both compression and expansion compounding and so this is non-linear technique used in the PCM which compresses the data at the transmitter end and expands the receiver end. So మనం ఏంటంటే సో కంపౌండింగ్ ఇన్ PCM. సో కంపౌండింగ్ అనేది ఏంటి పల్స్ కోడ్ మాడ్యులేషన్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకేనా. సో కంపౌండింగ్ లో వచ్చినప్పటికి మనకి ఇక్కడ ఏంటి బోత్ కంప్రెషన్ ఓకేనా ఇక్కడ చూడండి. సో బోత్ కంప్రెషన్ అండ్ ఎక్స్పాండింగ్ చేయడానికి మనం ఏమంటాం కంపౌండింగ్ అంటాం. సో కంపౌండింగ్ టెక్నిక్ వచ్చినప్పటికి మనం ట్రాన్స్మిటర్ దగ్గర కంప్రెషన్ చేస్తాం. ఓకేనా. ట్రాన్స్మిటర్ దగ్గర మనం కంప్రెషన్ ఎట్ ద ట్రాన్స్మిటర్ అండ్ ఎక్స్పాండ్స్ ఎట్ ద రిసీవర్ అండ్. సో రిసీవర్ దగ్గర వచ్చిన దగ్గర మనం ఏం చేస్తాం తిరిగి ఎక్స్పాండ్ చేస్తాం. సో దీని వల్ల ఏమవుతుంది స్టార్టింగ్ సో ఎక్కడ మనకి రిసీవర్ దగ్గర వచ్చినప్పుడు మనం ఎక్స్పాండ్ చేస్తాం. సో ద ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ అండ్ క్రాస్ టాక్ ఆర్ రిడ్యూస్డ్ బై యూజింగ్ దిస్ కంపౌండింగ్ టెక్నిక్. ఓకేనా. సో కంపౌండింగ్ చేయడం వల్ల ఏమవుతుంది సో ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ అండ్ క్రాస్ టాక్ అనేది మనకి రిడ్యూస్ అవుతుంది. సో కంపౌండింగ్ లో వచ్చినప్పటికి ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి, ఏ లా అండ్ మ్యూ లా. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఇన్ ద కంపౌండింగ్ టెక్నిక్. వన్ ఇస్ ద ఏ లా, అనదర్ వన్ ఇస్ ద మ్యూ లా. ఓకే. సో ఇక్కడ వచ్చినప్పటికి ఫస్ట్ ఏ లా కంపౌండింగ్ టెక్నిక్ గురించి చూద్దాం. సో నెంబర్ 19 ఏ 29 ఆ నెంబర్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఏ లా కంపౌండింగ్ టెక్నిక్. సో యూనిఫామ్ కాంటేషన్ ఈజ్ అచీవ్డ్ అట్ A = 1. సో ఏ లా కంపౌండింగ్ లో మనకి A = 1 తీసుకున్నప్పుడు మీరు ఏంటంటే యూనిఫామ్ కాంటేషన్ అనేది మనం అచీవ్ చేయొచ్చు అన్నమాట. సో ఏ లా కంపౌండ్ వచ్చినప్పటికి మిడ్ రైజ్ అట్ ద ఆరిజిన్ హెన్స్ ఇట్ కంటైన్స్ నాన్ జీరో వాల్యూస్. సో మనం ఏంటంటే యూనిఫామ్ కాంటేషన్ వచ్చినప్పటికి కాంటేషన్ లో టూ టైప్స్ చెప్పుకున్నాం. ఓకేనా. యూనిఫామ్ కాంటేషన్, నాన్ యూనిఫామ్ కాంటేషన్. సో యూనిఫామ్ కాంటేషన్ లో మనం టూ టైప్స్ చెప్పుకున్నాం, మిడ్ రైజ్, మిడ్ డెడ్. సో మిడ్ రైజ్ అని మనం చెప్పుకున్నాం కదా. సో ఆరిజిన్ దగ్గర మనకి రైజ్ అవుతుంది. సో మనకి స్టెప్ సైజ్ అనేది ఏంటి ఆరిజిన్ దగ్గర రైజ్ అవుతుంది. సో మిడ్ రైజ్ అట్ ద ఆరిజిన్ అండ్ ఇట్ కంటైన్స్ నాన్ జీరో వాల్యూస్. మనకి వాల్యూస్ వచ్చినప్పటికి ఏంటి నాన్ జీరో వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. సో ఏలా కంపౌండింగ్ వచ్చినప్పటికి యూజ్ చేస్తే PCM టెలిఫోన్ సిస్టమ్. ఏలా కంపౌండింగ్ వచ్చినప్పటికి ఏంటంటే యూజ్డ్ ఫర్ ద PCM టెలిఫోన్ సిస్టమ్. టెలిఫోన్ కమ్యూనికేషన్ లో మనం ఏలా కంపౌండింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. టెలిఫోన్ కమ్యూనికేషన్ లో మనం ఏంటి సో ఏలా కంపౌండింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చినప్పటికి మ్యూలా కంపౌండింగ్ టెక్నిక్. సో యూనిఫామ్ కాంటేషన్ ఈజ్ అచీవ్డ్ అట్ mu = 1. ఏలా కంపౌండ్ వచ్చినప్పటికి మనకి A = 1 వాల్యూ దగ్గర మనం యూనిఫామ్ కాంటేషన్ అనేది రీచ్ చేస్తాం. సో మ్యూలా కంపౌండింగ్ వచ్చినప్పటికి mu = 0 దగ్గర మనం యూనిఫామ్ కాంటేషన్ అనేది అచీవ్ చేస్తాం అన్నమాట. వేరస్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఈజ్ లీనియర్ అండ్ నో కంప్రెషన్ ఈజ్ డన్. సో లీనియర్ గా ఉంటుందండి, నో కంప్రెషన్ ఈజ్ డన్. సో మ్యూలా ఈజ్ మిడ్ థ్రెడ్ అట్ ద ఆరిజిన్. థ్రెడ్ దగ్గర మనకి ఉంటుందన్నమాట. అండ్ ఇట్ కంటైన్స్ జీరో వాల్యూస్. మ్యూలా కంపౌండింగ్ వచ్చిన మనకి జీరో వాల్యూస్ ఉంటాయన్నమాట. సో మ్యూలా కంపౌండింగ్ యూజ్ ఇన్ ద స్పీచ్ అండ్ మ్యూజికల్ సిగ్నల్స్. సో మ్యూలా కంపౌండింగ్ వచ్చినప్పటికీ టెక్నిక్ వచ్చినప్పటికీ ఓకేనా స్పీచ్ అండ్ మ్యూజిక్ సిగ్నల్స్ దగ్గర మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో మ్యూలాగా వచ్చినప్పుడు నార్త్ అమెరికా అండ్ జపాన్ కంట్రీస్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి మ్యూలా కంపౌండింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం అన్నమాట. డిఫరెంట్ కంట్రీస్ వచ్చినప్పటికి డిఫరెంట్ కంపౌండింగ్ టెక్నిక్స్ ఫాలో అవుతాయి. సో నార్త్ అమెరికా అండ్ జపాన్ ఫాలోస్ ద మ్యూలా టెక్నిక్. ఏలా వచ్చినప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాం PCM అంటే పల్స్ కోడ్ మాడ్యులేటెడ్ టెలిఫోన్ సిస్టమ్ లో మనం సో ఏలా కంపౌండింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఏలా కంపౌండింగ్ వచ్చినప్పుడు యూనిఫామ్ కాంటేషన్ ఎక్కడ వస్తుంది మనకి A = 1. సో ద క్యారెక్టరిస్టిక్ కర్వ్ వచ్చినప్పటికి ఏముంది లీనియర్ అండ్ నో కంప్రెషన్ ఇస్ డన్. A = 1 దగ్గర ఏంటంటే మనకి లీనియర్ గా ఉంటుంది కర్వ్ అండ్ అక్కడ ఏం కంప్రెషన్ అవ్వదు అన్నమాట A = 1 వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ కంపౌండింగ్ వచ్చినప్పటికి ఏంటంటే సో మన ఇన్పుట్ అనేది ఇస్తున్నాయి ఇక్కడ. సో దిస్ ఇస్ ట్రాన్స్మిటర్ రిసీవర్ అనుకోండి. ఇక్కడ వచ్చినప్పటికి ట్రాన్స్మిటర్ రిసీవర్. సో ఇక్కడ కంప్రెషన్ అనేది మనం చేస్తున్నాం. ఓకేనా. సో కంప్రెషన్ ఇక్కడ చేసాక మనం ఏంటో దాన్ని యూనిఫామ్ కాంటేజ్ చేస్తే మనం ట్రాన్స్మిట్ చేస్తాం. రిసీవర్ సైడ్ వచ్చినప్పటికి మనకి ఎక్స్పాన్షన్ చేస్తాం. రిసీవర్ సైడ్ మనకి తిరిగి ఎక్స్పాన్షన్ చేస్తాం. సో మనం బెటర్ SNR రేషియో అనేది వస్తుంది అన్నమాట కంపౌండింగ్ చేయడం వల్ల. సో దిస్ ద కంపౌండింగ్ కర్వ్ ఫర్ ద PCM పల్స్ కోడ్ మాడ్యులేషన్ కి మనకి కంపౌండింగ్ కర్వ్ అన్నమాట. సో దిస్ నెగటివ్ వాల్యూస్, దిస్ ఇస్ ద పాజిటివ్ వాల్యూస్. సో దిస్ ఇస్ ద ట్రాన్స్మిటర్ కంప్రెషన్
దిస్ ఇస్ ద రిసీవర్ కంప్రెషన్. సో లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ అన్నా కదా, సో దిస్ ఇస్ ద లీనియర్ కర్వ్. ఓకేనా, దిస్ ఇస్ ద కంప్రెషన్ అండ్ దిస్ ఇస్ ద ఎక్స్పాన్షన్ కర్వ్. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చినప్పటికి డిఫరెంట్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఇది అర్థమైంది కదా అందరికి కంపౌండింగ్. సో కంపౌండింగ్ అంటే ఏంటి కాదు, సో బోత్ కంప్రెషన్ ని ఎక్స్పాన్షన్ చేయడం మనం కంపౌండింగ్ అంటాం. సో కంపౌండింగ్ లో వచ్చినప్పటికి మనకి 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఇస్ ఏలా, అనదర్ వన్ ఇస్ మ్యూలా. సో ఏలా గురించి చెప్పుకున్నాం. ఏలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే నాన్ జీరో వాల్యూస్ వస్తాయి. సో యూనిఫామ్ కాంటేషన్ వచ్చినప్పుడు మనకి A=1 దగ్గర వస్తుంది. యూనిఫామ్ కాంటేషన్ వచ్చినప్పుడు మనకి A=1 వాల్యూ దగ్గర వస్తుంది. సో అదే మనకి మ్యూలా వచ్చినప్పటికి U=0 దగ్గర మనకి యూనిఫామ్ కాంటేషన్ అండ్ దేర్ ఇస్ ఎ లీనియర్ కర్వ్ అండ్ నో కంప్రెషన్ ఇస్ డన్. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి మిడ్ థ్రెడ్ అట్ ద ఆరిజిన్. సో మనకి దానివల్ల వస్తాయి, సో కంటైన్స్ 0 వాల్యూస్. సో మ్యూలా వచ్చినప్పుడు మనకి 0 వాల్యూస్ ఉంటాయి. సో మ్యూలా వచ్చినప్పటికి ఏంటంటే మనం స్పీచ్ అండ్ మ్యూజిక్ సిగ్నల్స్ దగ్గర మ్యూలా కంపౌండింగ్ టెక్నిక్ యూస్ చేస్తాం. నార్త్ అమెరికా అండ్ జపాన్ యూస్ ద మ్యూలా టెక్నిక్. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకి PCM టెలిఫోన్ సిస్టమ్ దగ్గర మనం ఏలా కంపౌండింగ్ అండ్ టెక్నిక్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్, DPCM. సో మీరు ఆల్రెడీ పల్స్ కోడ్ మాడ్యులేషన్ విన్నారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రిడిక్షన్ ఫిల్టర్ అని ఉంటుంది. మీకు PCM లో ప్రిడిక్షన్ ఫిల్టర్ ఉండదు. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే మనం ప్రిడిక్షన్ ఫిల్టర్ యూస్ చేస్తాం. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఇన్ ద డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. సో ఇఫ్ ద రెడెన్సీ ఈస్ రెడ్యూస్డ్, రెడెన్సీ అనేది రెడ్యూస్ చేస్తాం అనుకోండి, then the overall bit rate will be decreased and number of bit required to transmit one sample will be also reduced. ఒక శాంపుల్ కి మనం ట్రాన్స్మిట్ చేసే బిట్స్ కూడా ఏమవుతాయి, రెడ్యూస్ అవుతాయి. దిస్ టైప్ ఆఫ్ డిజిటల్ మాడ్యులేషన్ ఇస్ కాల్డ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. దాన్ని ఏమంటాం మనం DPCM. సో ద DPCM వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్షన్. సో మనం DPCM వచ్చినప్పుడు ఏంటంటే ప్రిడిక్షన్ ఫిల్టర్ మీద వర్క్ అవుతుంది. సో ద వాల్యూస్ ఆఫ్ ద ప్రెసెంట్ శాంపుల్ ఇస్ ఓకేనా ప్రిడిక్ట్ ఫ్రమ్ ద పాస్ట్ శాంపుల్. సో ప్రెసెంట్ శాంపుల్ వాల్యూ అంటే పాస్ట్ శాంపుల్ వాల్యూతో మనం ప్రిడిక్ట్ చేస్తామన్నమాట. సో ద ప్రిడిక్షన్ మే బి నాట్ ఎగ్జాక్ట్ బట్ ద వెరీ క్లోజ్ టు ద యాక్ట్ శాంపుల్ వాల్యూ. సో ప్రిడిక్షన్ అనేది ఎగ్జాక్ట్ గా ఉండకపోవచ్చు కానీ వెరీ క్లోజ్ టు ద యాక్చువల్ శాంపుల్ వాల్యూ. సో ఒకసారి డిఫరెన్స్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటే చూడండి. సో ఇఫ్ ద రెడెన్సీ ఇస్ రెడ్యూస్డ్, రెడెన్సీ అన్నది రెడ్యూస్ అవుతుంది అనుకోండి, సో ఓవరాల్ బిట్స్ విల్ బి డిక్రీజ్డ్ అండ్ నెంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ టు ట్రాన్స్మిట్ వన్ శాంపుల్. ఒక శాంపుల్ ట్రాన్స్మిట్ చేయడానికి నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా మనకి సేమ్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ డిజిటల్ పల్స్ మాడ్యులేషన్ స్కీమ్ ఏమంటాం మనం, డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఓకేనా. సో DPCM అన్నది దేని మీద వర్క్ అవుతుంది, ప్రిడిక్షన్ మీద వర్క్ అవుతుంది. ఒక ప్రిడిక్షన్ ఫిల్టర్. సో ప్రిడిక్షన్ ఫిల్టర్ యొక్క ఇన్పుట్స్ ఏమవుతాయి, ప్రజెంట్ శాంపుల్, పాస్ట్ శాంపుల్. సో దాని అవుట్పుట్ వచ్చినప్పటికి మే నాట్ బి ఎగ్జాక్ట్ బట్ వెరీ క్లోజ్ టు ద యాక్చువల్ శాంపుల్ వాల్యూ. యాక్చువల్ శాంపుల్ వాల్యూకి ఓకేనా నియర్ ఉంటుంది. సో for the sample that the highly correlated when the encoding PCM technique leaves redundant information behind. Redundant information మనం వదిలేస్తామట. The process of redundant information takes to better the output. It is wise we should take the prediction samples values. So prediction values samples values అని మనం సో ఇక్కడ తీసుకుంటున్నామట. సో దాన్ని మనం క్వాంటైజ్ చేస్తామట. సచ్ ప్రాసెస్ కాల్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఇది రిపీట్ అయింది. ఓకే. సో ఇక్కడ వచ్చినప్పటికి DPCM ట్రాన్స్మిటర్. సో ఇక్కడ ట్రాన్స్మిటర్ దగ్గర చూడండి, ఫస్ట్ మనం శాంపుల్ ఇన్పుట్ ఇస్తాం. శాంపుల్ ఇట్ ఈస్ గివెన్ టు ద X of NTS. So this is the sample input. నెక్స్ట్ వచ్చినప్పటికి క్వాంటైజర్. సో ఇక్కడ వచ్చినప్పటికి సమ్మర్కి ఏమి ఇస్తున్నాం మనం, సమ్మర్కి వచ్చినప్పటికి ఇక్కడ బోత్ శాంపుల్ ఇన్పుట్ అండ్ ప్రిడిక్షన్ ఫిల్టర్ ఇన్పుట్. సో దాన్ని ఏమన్నాం E of NTS అంటే డిఫరెన్స్ మాట. X of NTS మైనస్ X cap of NTS. సో క్వాంటైజర్ అవుట్ వచ్చినప్పటికి ఏంటి V of NTS. క్వాంటైజర్ అవుట్ వచ్చినప్పటికి ఏంటి V of NTS. సో ఇక్కడ మళ్ళీ మనకి సమ్మర్ ఉంది. సమ్మర్ దగ్గర సో X of NTS అండ్ U of NTS అనేది మనం ప్రిడిక్షన్ ఫిల్టర్కి ఇస్తుంది అన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ U of NTS. ఒక్కసారి ఓకే. సో దట్ ఈస్ ద U of NTS. సో ద DPCM ట్రాన్స్మిట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ క్వాంటైజర్ అండ్ ప్రిడిక్టర్. సో ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తాం, అవుట్పుట్ క్వాంటైజర్ అవుట్పుట్ కి మనం ఎన్కోడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తాం. సో క్వాంటైజర్ అవుట్పుట్ ఏం చేస్తాం మనం ఎన్కోడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే దిట్ ఈస్ X of NTS. ఓకేనా. సో దట్ ఈస్ అక్కడే X of NTS ద శాంపుల్ ఇన్పుట్. సో నీకు ప్రిడిక్షన్ యొక్క ఇన్పుట్ ఏంటి X cap of NTS. E of NTS ఏంటి, సో కంపారేటర్ అవుట్పుట్. E of NTS అనేది ఏంటి మనకి కంపేర్ అవుట్పుట్. సో దాని ఏమంటాం X of NTS మైనస్ X cap of NTS. సో మనకి క్వాంటైజర్ అవుట్పుట్ ఏమవుతుంది
వి ఆఫ్ ఎన్టీఎస్. ఓకేనా, క్వాంటైజర్ అవుట్పుట్ ఏంటి, వి ఆఫ్ ఎన్టీఎస్. సో మనం ఇక్కడ ప్రిడిక్షన్ కి ఇన్పుట్ ఏమొస్తున్నాం, వన్ ఇస్ ద ఎక్స్ ఆఫ్ ఎన్టీఎస్ అన్న సమ్మర్కి ఇస్తాం. నెక్స్ట్ వచ్చినప్పటికి వి ఆఫ్ ఎన్టీఎస్. సో దాని అవుట్పుట్ వచ్చినప్పటికి ఏమవుతుంది, సమ్మర్ యొక్క అవుట్పుట్ యు ఆఫ్ ఎన్టీఎస్. దాన్ని మనం ప్రిడిక్షన్ ఫిల్టర్ ఇస్తున్నాం అన్నమాట. ఓకేనా, సో ఈ నొటేషన్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. So the signal each point at the named at x of NTS is a sample input. So x of NTS అనే మనం sample input. X of NTS is the sample input. Okay now, x cap of NTS is the predicted sample. X cap NTS is the, so there is a predicted sample x cap of NTS. Do you know x cap of NTS into the predicted sample? Already చెప్పాను. E of NTS is the difference of the sample input and the predicted output. E of NTS అనేది difference of the sample input and the predicted sample input. So those are the difference output. E of NTS. Okay, is called prediction error. So దీన్ని మనం E of NTS ఏమంటాం అంటే prediction error అంటాం. Okay నా. So V of NT is the quantized output. V of NTS అనేది ఏంటి, quantized output మాట. So U of NT is the predictor input, which is actually the summer output of the predictor output and the quantizer output. So దీని ఏంటి, సమ్మర్ కి ఏమిస్తాం, predictor output ని మళ్ళీ సమ్మర్ కి ఇస్తాం, అండ్ quantizer output ని మనం సమ్మర్ కి ఇస్తాం. సో దట్ ఈస్ ద U of NT is the predictor input. ఓకేనా. సో మీకు ఎక్స్ట్రా ఏంటి, ఇక్కడ శాంప్లింగ్ ఉంటుంది, క్వాంటైజింగ్ ఉంటుంది, ఇక్కడ ఎన్కోడింగ్ ఉంటుంది నార్మల్ గా మీకు టీసీఎం లో వచ్చినప్పుడు. సో ఎక్స్ట్రా ఇక్కడ ఏముందంటే మనకి ప్రిడిక్షన్ ఫిల్టర్ అనేది మనం యాడ్ చేస్తాం అన్నమాట. దిస్ ద డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఓకేనా. So the predictor produces the assumed sample values on the previous output of the transmitted circuit. So the input to this predictor is quantizer version of the input signal x of NTS. The quantizer output represents of the V of NTS equal to Q of NTS. దాని ఏమంటాం మనం E of NTS plus Q of NTS. Where Q of NTS is the quantized error. Q of NTS is the quantized error. So మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, క్వాంటైజర్ అవుట్పుట్ వచ్చినప్పటికి V of NTS. సో V of NTS ని మనం ఏంటో E of NTS ని మనం క్వాంటైజర్ అవుట్పుట్ ఆఫ్ ద E of NTS. E of NTS ని మనం దీని ద్వారా పాస్ చేయడం వల్ల వచ్చే అవుట్పుట్ ని మనం ఏమంటున్నాం D of NTS. అంటే ఏంటి, క్వాంటైజర్ అవుట్పుట్. సో దాని E of NTS ప్లస్ Q of NTS. Q of is the quantizer error. ఓకేనా. సో ద ప్రిడిక్టర్ ఇన్పుట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద క్వాంటైజర్ అవుట్పుట్ ఆఫ్ ద ప్రిడిక్టర్ అవుట్పుట్. సో దాన్ని ఏమో చెప్తాం మనం U of NTS equal to x cap of NTS plus B of NTS. సో ఇక్కడ ప్రిడిక్టర్ అవుట్పుట్ ఉంటుంది కదా. సో ప్రిడిక్టర్ అవుట్పుట్ ఏంటి, దానికి యొక్క ఇన్పుట్ ఏంటి, సో x cap of NTS ప్లస్ B of NTS. ఈ రెండింటిని సమ్మర్కి ఇస్తాం, దాన్ని మనం U of NTS కింద మనం ఇన్పుట్ కింద ఇస్తాం. సో దిస్ ఇస్ ద క్వాంటైజర్ అవుట్పుట్. సో దట్ ఈస్ ద ప్రిడిక్టర్ అవుట్పుట్. ఓకేనా. U of NTS equal to x cap of NTS B of NTS. ఓకేనా, ప్రిడిక్టర్ దగ్గర ఇచ్చి ఇన్పుట్. సో దాన్ని ఏం రాస్తున్నాం అంటే U of NTS equal to x cap of NTS ప్లస్ EF. మన E of NTS ఏమొచ్చు, E of NTS ప్లస్ Q of NTS. సో దాన్ని బట్టి U of NTS equal to x of NTS ప్లస్ Q of NTS. సో ద సేమ్ ప్రెడిక్టర్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ టు ద డికోడర్ టు రికన్స్ట్రక్ట్ ద ఒరిజినల్ ఇన్పుట్. సో మన సేమ్ ప్రెడిక్టర్ ఏంటంటే ప్రిడిక్షన్ ఫిల్టర్ ని మనం రిసీవర్స్ దగ్గర యూజ్ చేస్తాం అన్నమాట, టు రికన్స్ట్రక్ట్ ద ఒరిజినల్ సిగ్నల్. The same predictor circuit is used at the decoder to reconstruct the original signal. So this is the DPCM receiver. So DPCM receiver వచ్చినప్పుడు మనకి ఏంటి, ఇక్కడ B of NTS అనేది మనకి ఏదైతే ఇక్కడ ఎన్కోడర్ అవుట్పుట్ ఉందో, సో ఇక్కడ మన ఇక్కడ క్వాంటైజర్ అవుట్పుట్ ఉందా, క్వాంటైజర్ అవుట్పుట్ ని మనం ఎన్కోడ్ చేస్తాం. ఎన్కోడ్ చేసి సో ఇక్కడ ఎన్కోడ్ సిగ్నల్ మనం రిసీవ్ చేసుకుంటాం. సో ఎన్కోడర్ ద్వారా ఇక్కడ ఏం చేస్తాం మనం, డికోడర్. సో డికోడర్ అవుట్పుట్ ఇస్ ద డినోట్ బై ద B of NTS. సో మనం ఏదైతే మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చిందో, సో అదే అవుట్పుట్ మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం ఆఫ్టర్ డికోడింగ్. B of NTS అనేది మనం ఇక్కడ ఏదైతే సిగ్నల్ వస్తుందో సేమ్ సిగ్నల్ మనం రిసీవర్ దగ్గర ఆఫ్టర్ డికోడింగ్ దగ్గర మనం రిసీవ్ చేసుకుంటాం B of NTS. సో ఇక్కడ వచ్చినప్పటికి సమ్మర్కి ఏమి ఇస్తున్నాం, బోత్ డికోడర్ అవుట్పుట్ అండ్ ప్రిడిక్టర్ ఇన్ అవుట్పుట్. సో x cap of NTS. సో ఇక్కడ వచ్చినప్పటికి అవుట్పుట్ ఏమవుతుంది మీకు, U of NTS. U of NTS is the original signal. So the notations of the signal same as the previous one. So transmit the ఏదైతే notation use చేస్తామో same notations in absence of the noise. The encoder receives the input will be the same as the encoder transmits the output. Encoder దగ్గర మనం ఏదైతే ఇన్పుట్ అనేది మనం రిసీవ్ చేసుకున్నామో సేమ్ అవుట్పుట్ అనేది మనం ఓకేనా, సేమ్ అవుట్పుట్ మనం ట్రాన్స్మిట్ చేస్తాం. సో as I mentioned before, the predictor assumes the values. ఓకేనా,
based on the previous output. Prediction అనేది based on the previous values మనం base చేస్తాం. So the input given to the decoder is processed and the output is summed of the output of the predictor to obtain the better output. So మనం ఏంటంటే the input given to the decoder is the processed and the output of summed up with the output of the predictor. So మనం sum చేస్తాం కదా, output of the predictor దగ్గర ఏం చేస్తాం మనం, summed up the input of the decoder. So for the better output. Okay na. So this is the differential pulse code modulation. So DPCM అంటే ఏంటంటే మీకు, సో మీకు PCM pulse code modulation DPCM రెండు సేమ్. సో ఇక్కడ వచ్చిన మెయిన్ డిఫరెన్స్ వచ్చినప్పటికీ ఏంటంటే మనం ప్రిడిక్షన్ ఫిల్టర్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. ప్రిడిక్షన్ ఫిల్టర్ వచ్చినప్పటికీ సో మనం ప్రజెంట్ శాంపుల్ ని ప్రీవియస్ శాంపుల్ తో కంపేర్ చేస్తూ సో ప్రిడిక్షన్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఓకే, ప్రజెంట్ శాంపుల్ ని మనం ప్రీవియస్ శాంపుల్ తో కంపేర్ చేస్తూ ప్రిడిక్షన్ అనేది మనం చేస్తాం. ఓకేనా. సో దాని క్వాంటైజర్ అవుట్పుట్ మనం ఏం చేస్తాం, ఎన్కోడ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. EF అంటే ఇస్ ద ఓకేనా కంపారేటర్ అవుట్పుట్. సో దాన్ని మనం ఏమంటున్నాం, EF అంటే సో ప్రిడిక్షన్ ఎర్రర్. EF అంటే మనం ఏమంటున్నాం, ప్రిడిక్షన్ ఎర్రర్. సో మనం ఇక్కడ ఏదైతే ఇది ట్రాన్స్మిట్ దగ్గర ప్రిడిక్షన్ ఫిల్టర్ ఇస్తామో సేమ్ ప్రిడిక్షన్ ఫిల్టర్ మనం రిసీవర్ సైడ్ దగ్గర కూడా మనం సేమ్ ప్రిడిక్షన్ ఫిల్టర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికీ డెల్టా మాడ్యులేషన్. నెక్స్ట్ వచ్చినప్పటికీ డెల్టా మాడ్యులేషన్. సో డెల్టా మాడ్యులేషన్ వచ్చినప్పటికీ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ద PCM సిస్టమ్. ఓకేనా. సో డ్రాబ్యాక్స్ ఆఫ్ PCM సిస్టమ్ వర్క్ చేయడానికి మనకి డెల్టా మాడ్యులేషన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో there is a high signal rating and large transmission channel bandwidth can be overcome by the delta modulation. So PCM లో వచ్చిన మనకి హై సిగ్నలింగ్ రేట్ అండ్ లార్జ్ ట్రాన్స్మిషన్ బ్యాండ్విడ్త్ అనేది రిక్వైర్ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి డెల్టా మాడ్యులేషన్ యూస్ చేస్తాం. సో ఇన్ డెల్టా మాడ్యులేషన్ ఓన్లీ 1 bit ఇస్ ట్రాన్స్మిటెడ్ పర్ శాంపుల్. ఒక శాంపుల్ వచ్చినప్పుడు మనకి ఓన్లీ 1 bit ట్రాన్స్మిట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఒక శాంపుల్ వచ్చినప్పుడు ఓన్లీ 1 bit ట్రాన్స్మిటెడ్ పర్ 1 శాంపుల్. శాంపుల్ కి వచ్చినప్పటికి ఓన్లీ ఒక బిట్ ట్రాన్స్మిట్ చేస్తాం. ఇన్ దిస్ ద ప్రజెంట్ శాంపుల్ ఈస్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ శాంపుల్ వాల్యూ డిపెండింగ్ ఆన్ ద యాంప్లిట్యూడ్. సో ప్రజెంట్ శాంపుల్ అనేది మనం ప్రీవియస్ శాంపుల్ వాల్యూతో కంపేర్ చేస్తాం అన్నమాట. డిపెండింగ్ ఆన్ ద యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా. If transmitted using the if is transmitted by using the delta model, the input signal XRT is approximate to the step signal. So input signal XRT అనేది ఏంటంటే approximate to the step signal. సో యాజ్ ద స్టెప్ సైజ్ ఈస్ ఫిక్స్డ్. సో ఇక్కడ వచ్చినప్పటికి 2 levels ఉంటాయి అన్నమాట. స్టెప్ సైజ్ అన్న మనం ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ 2 levels వచ్చినప్పటికి ఏంటి, ప్లస్ డెల్టా మైనస్ డెల్టా ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్పుట్ సిగ్నల్. సో మన ప్రజెంట్ శాంపుల్ వాల్యూతో ప్రీవియస్ శాంపుల్ వాల్యూతో కంపేర్ చేస్తాం కదా. సో కంపేర్ చేసినప్పుడు సో దాని యాంప్లిట్యూడ్ కంపేర్ చేస్తాం. సో దానికి ఏంటి స్టెప్ సైజ్ అనేది మనం ఫిక్స్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ 2 స్టెప్ సైజ్ ప్లస్ డెల్టా మైనస్ డెల్టా ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్పుట్ సిగ్నల్ XRT అండ్ ద స్టైర్ కేస్. So if the difference is positive, difference another positive అనుకోండి, so then approximate signal increased by the delta. So delta increase చేస్తామట. So if the difference is negative, so రెండిట్లో యొక్క difference అనేది నెగిటివ్ అనుకోండి, so then the approximate signal is decreased by the delta. సో పాజిటివ్ అయితే ఏం చేస్తాం, ప్లస్ డెల్టా అనేది ఇంక్రీజ్ చేస్తాం. నెగిటివ్ అయితే డెల్టా అనేది డిక్రీజ్ చేస్తాం. డెల్టా వాల్యూ అనేది మనం డిక్రీజ్ చేస్తాం. ఓకేనా. సో మ్యాథమెటికల్ ద ఎర్రర్ బిట్వీన్ ద లాస్ట్ అప్రాక్సిమేట్ శాంపుల్ వాల్యూ of the x of t equal to E of NTS equal to x of NTS minus x cap of NTS. E of TS అనేది ఏంటంటే ఎర్రర్ at the present sample, x of NTS sample signal of x of t, x cap of NTS is the last approximate signal. సో రెండు సిగ్నల్స్ మన present sample ని ప్రీవియస్ యొక్క sample మనం కంపేర్ చేస్తూ సో కంపేర్ చేసి దాని యాంప్లిట్యూడ్ సై కంపేర్ చేసి మనకి ఇన్ కేస్ మనకి ఏం చెప్తున్నాం, if the difference is positive అయితే మనం ప్లస్ డెల్టా ఇంక్రీజ్ చేస్తాం. ఇఫ్ డిఫరెన్స్ ఈస్ నెగిటివ్ డెల్టా అనేది మనం డిక్రీజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద ట్రాన్స్మిటర్ బ్లాక్ డయాగ్రామ్. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే మనం 1 bit క్వాంటైజర్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే మనం ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డెల్టా మాడ్యులేషన్ ట్రాన్స్మిటర్ ఈస్ షోన్ ఇన్ దిస్ ఫిగర్. సో ఇక్కడ వచ్చినప్పటికి శాంపుల్ ఇన్పుట్ అనేది ఇక్కడ ఇస్తున్నాం x of NTS టు ద సమ్మర్. సో సమ్మర్కి ఇస్తాం. ఇక్కడ కంపారేటర్కి వచ్చినప్పటికి ఇన్పుట్ ఏమవుతుంది, శాంపుల్ ఇన్పుట్ అండ్ నెక్స్ట్ అక్యూములేటర్ యొక్క ఇన్పుట్ ఇస్తాం అన్నమాట. ఓకేనా. అక్యూములేటర్ యొక్క ఇన్పుట్ ఇస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది x cap of NTS. సో దేనికి ఇస్తున్నాం, 1 bit క్వాంటైజర్కి ఇస్తాం అన్నమాట. 1 bit కన్నా అప్పుడు ఇచ్చినప్పటికి ఏమవుతుంది B of NTS. సో సేమ్ మనం క్వాంటైజర్ అవుట్పుట్ దేనికి ఇస్తున్నాం, సమ్మర్కి ఇస్తున్నాం. సో దీని యొక్క ఇంకో ఇన్పుట్ ఏంటి, డిలే ఆఫ్ ఇన్పుట్ U of n-1
టిఎస్ అంటే యూఎఫ్ అండ్ టిఎస్ కి మనం డిలే అని యాడ్ చేస్తాం అన్నమాట. n-1 అన్న డిలే అనేది యాడ్ చేస్తాం. యూఎఫ్ అండ్ టిఎస్ మైనస్ యూఎస్ n-1 బై టిఎస్. సో మనం ఏంటంటే the main function of the summer is to add the previous sample approximation to the quantizer output plus or minus delta. So then the approximated present sample is given by the u of nts equal to u of nts minus ts plus or minus delta. So దాన్ని మనం ఏం చెప్తామంటే u of n minus ts plus d of nts. d of nts is the output quantizer output. Okay nama. So by delaying the one sample period, by delaying the one sample period ts, we can restore the approximated previous sample. So u of n minus 1 ts. The error signal e of nts can be obtained by the subtracting the approximated staircase signal x of nts from the sample input of the x of nts. So subtract చేయడం వల్ల మనం obtain చేయొచ్చమాట. So the output of one bit quantizer depends on the signal of e of nts. So మన one bit quantizer input ఏం వస్తున్నాం, e of nts అన్నది మనం వన్ బిట్ క్వాంటైజర్ కి ఇన్పుట్ కింద ఇస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, సమ్మర్ కి ఏంటి, కంపారేటర్ కి ఏంటి, మనం ఏమిస్తాం ఇన్పుట్ శాంపుల్ సిగ్నల్ అంటే డిలేడ్ సిగ్నల్. సో ఇక్కడ ఏదైతే మనం డిలే యాడ్ చేసి ఉందో మన ప్రజెంట్ ప్రీవియస్ శాంపుల్స్ కి మనం ప్రజెంట్ శాంపుల్ కి యాడ్ చేసి మనం సో ట్రాన్స్మిట్ చేస్తాం అన్నమాట ఎర్రర్ ఈ ఆఫ్ ఎన్టీఎస్. ఓకేనా. సో ఈ ఆఫ్ ఎన్టీఎస్ వచ్చినప్పుడు మనకి దేని ద్వారా పాస్ చేస్తాం, వన్ బిట్ క్వాంటైజర్, దట్ ఈస్ ద డి ఆఫ్ ఎన్టీఎస్. ఓకేనా. క్వాంటైజర్ అవుట్పుట్ వచ్చినప్పుడు మనకి డి ఆఫ్. సో ఇఫ్ ద స్టెప్ సైజ్ ఇస్ ప్లస్ డెల్టా, స్టెప్ సైజ్ అన్న ప్లస్ డెల్టా అనుకోండి, సో మీకు అవుట్పుట్ వచ్చినప్పటికి సో ప్లస్ డెల్టా కానీ మైనస్ డెల్టా కానీ వస్తుంది. ఓకేనా. సో ఇఫ్ ద స్టెప్ సైజ్ ఇస్ ప్లస్ డెల్టా, స్టెప్ సైజ్ అని మీకు ప్లస్ డెల్టా వచ్చింది అనుకోండి, బైండర్ వన్ ఈస్ ట్రాన్స్మిటెడ్. స్టెప్ సైజ్ అన్న మీకు డెల్టా వచ్చింది అనుకోండి, వన్ అని ట్రాన్స్మిట్ చేస్తాం. ఇఫ్ స్టెప్ సైజ్ ఇస్ మైనస్ డెల్టా అయితే మనం జీరో అనేది ట్రాన్స్మిట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి సిగ్నల్. సో దిస్ ఇస్ ద కంటిన్యూస్ సిగ్నల్, దిస్ ఇస్ ద డెల్టా మోడలేట్ సిగ్నల్. స్టేర్ కేస్ ఉంది మీకు డెల్టా మోడలేట్ సిగ్నల్. సో ఇక్కడ వచ్చినప్పటికీ మీకు సో డిఫరెన్స్ అన్నది డెల్టాతో ఇండికేట్ చేస్తామట. సో స్టెప్ సైజ్ అన్నది సపోజ్ డిక్రీజ్ అయింది, సో దేని డెల్టా అనేది డిక్రీజ్ అయింది, సో మైనస్ డెల్టా. సో దాని దీంతో ఇండికేట్ చేస్తాం జీరో. స్టెప్ సైజ్ అనేది ఏంటి ఉంది, ఇంక్రీజ్ అయింది అంటే ఏంటి, ప్లస్ డెల్టా. సో దాని దీంతో ఇండికేట్ చేస్తాం వన్. సో నెక్స్ట్ ఏంటి, స్టైర్ కేసు ప్లస్ వన్ అనేది ఇంక్రీజ్ అయింది, సో నెక్స్ట్ వన్. సో అలా మీకు స్టెప్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా వన్ మీకు సేమ్ సిగ్నల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టెప్ సైజ్ అనేది ఏంటి, డెల్టా డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయినప్పుడు ఏం చేస్తాం మనం, దేనికి ఇండికేట్ చేస్తాం, బైనరీ జీరో. ఈ స్టెప్ సైజ్ ఇస్ ఇంక్రీజ్డ్ ఇండికేట్స్ ద ప్లస్ డెల్టా. సో ప్లస్ డెల్టా అన్నప్పుడు మనం వన్ ట్రాన్స్మిట్ చేస్తాం. దిస్ ఇస్ స్టైర్ కేస్ వేవ్ ఫార్మ్. సో ఈ శాంపుల్ వాల్యూకి ఓన్లీ ఒక బిట్ ట్రాన్స్మిట్ చేస్తాం. ఆ బిట్ వచ్చినప్పటికి ఏంటి, ఏదో ప్లస్ డెల్టా అవ్వచ్చు మైనస్ డెల్టా అవ్వచ్చు. డిఫరెన్స్ వచ్చినప్పటికి ఏంటి ప్లస్ డెల్టా, కానీ మనకి ఓన్లీ టూ స్టెప్స్ ఫిక్స్ చేసుకున్నాం, ఏంటి ప్లస్ డెల్టా మైనస్ డెల్టా. సో ఏదర్ జీరో కానీ వన్ కానీ ట్రాన్స్మిట్ చేస్తాం. ఎప్పుడు ట్రాన్స్మిట్ చేస్తాం, మైనస్ డెల్టా అయినప్పుడు మనం జీరో ట్రాన్స్మిట్ చేస్తాం, అండ్ ప్లస్ డెల్టా అయినప్పుడు వన్ అన్నది ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకేనా. మైనస్ వన్ ప్లస్ వన్ అయినప్పుడు మనం వన్ ట్రాన్స్మిట్ చేస్తాం, అదే చెప్పినమాట. ఇఫ్ ద స్టెప్ సైజ్ ఈస్ ప్లస్ డెల్టా, బైనరీ వన్ ఈస్ ట్రాన్స్మిటెడ్. ఇఫ్ ద స్టెప్ సైజ్ ఈస్ మైనస్ డెల్టా, బైనరీ జీరో ఈస్ ట్రాన్స్మిటెడ్. ఓకేనా. సో బైనరీ జీరో అన్నది మనం ట్రాన్స్మిట్ చేస్తాం. ఒక్కసారి చూడండి అమ్మ, ఏం లేదు ఇక్కడ మీకు మనం ఏం చెప్పుకున్నప్పుడు డెల్టా మోడలేషన్. సో డెల్టా మోడలేషన్ వచ్చినప్పటికి మనం ఓన్లీ వన్ బిట్ ట్రాన్స్మిట్ చేస్తామట, వన్ పర్ శాంపుల్. ఒక శాంపుల్ వచ్చినప్పుడు మనకి ఓన్లీ ఒక బిట్ ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఇక్కడ ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో పీసీఎంలో, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి డెల్టా మోడలేషన్ చేస్తాం. ఏంటి ఓవర్కమ్ చేయాలి, హై సిగ్నలింగ్ రేట్ అండ్ లార్జ్ ట్రాన్స్మిషన్ బ్యాండ్ విత్ అన్నది మనకి పీసీఎంలో కావాలి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం డెల్టా మోడలేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి డెల్టా మోడలేషన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం, ప్రజెంట్ శాంపుల్ అనేది కంపేర్ చేస్తాం విత్ ద ప్రీవియస్ శాంపుల్ వాల్యూ డిపెండింగ్ ఆన్ ద యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా దాన్ని బట్టి మనకి సో మనం కంపేర్ చేసి సో దాని సిగ్నల్ ని మనం సో సిగ్నల్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై యూజింగ్ ద డెల్టా మోడల్. డెల్టా మోడల్ యూజ్ చేసి మనం ట్రాన్స్మిట్ చేస్తాం. సో అక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ అప్రాక్సిమేట్ టు ద స్టెప్ సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్ అనేది ఎక్స్ ఆఫ్ టీ అనేది మన ఏంటి, స్టెప్ సిగ్నల్ తో అప్రాక్సిమేటెడ్ టు ద స్టెప్ సిగ్నల్ తో అప్రాక్సిమేట్ చేస్తున్నాం. స్టెప్ సైజ్ ఏం చెప్పాను, టూ లెవెల్స్ లో ఫిక్స్ చేసుకున్నాం. ఏంటది, ప్లస్ డెల్టా కానీ మైనస్ డెల్టా కానీ. సో యూజ్ టు రిప్రజెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ అండ్ ద స్టైర్ కేస్. ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ కి అండ్ స్టైర్ కేస్ మనం రిప్రజెంట్ చేయడానికి మనం సో టూ లెవెల్స్ ఫిక్స్ చేసుకున్నాం, ప్లస్ డెల్టా మైనస్ డెల్టా. సో ఇఫ్ ద డిఫరెన్స్ ఈజ్ పాజిటివ్, సో ఏమవుతుంది, అప్రాక్సిమేట్ సిగ్నల్ ఇంక్రీజ్డ్ బై ప్లస్ డెల్టా. ఇఫ్ డిఫరెన్స్ ఈజ్ పాజిటివ్ అనుకోండి, సిగ్నల్ ఏం చెప్తాను, ప్లస్ డెల్టా ఇంక్రీజ్ చేస్తాం. ఇఫ్ డిఫరెన్స్ ఈజ్ నెగిటివ్, దాన్ని ఏం చేస్తాం, మైనస్ డెల్టా అనేది మనం సో డిక్రీజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, అదే చెప్తున్నాం. సో చూడండి,
If the difference is positive, then the approximate signal is increased by delta. If the difference is negative, then the approximate signal is decreased by delta. So మన డిఫరెన్స్ ఏంటి, పాజిటివ్ అయితే ప్లస్ డెల్టా అనేది ఇంక్రీజ్ చేస్తాం, డిఫరెన్స్ అనేది నెగిటివ్ అయితే డెల్టా అనేది డిక్రీజ్ చేస్తాం, డెల్టా వాల్యూ డిక్రీజ్ చేస్తాం. సో ఓన్లీ 2 లెవెల్స్ ఫిక్స్ చేసుకున్నాం, ఏంటి ప్లస్ డెల్టా మైనస్ డెల్టా గుర్తుపెట్టుకోండి. సో మనం డెల్టా మాడ్యులేషన్ వచ్చినప్పుడు ఓన్లీ ఒక బిట్ ట్రాన్స్మిట్ చేస్తాం, ఒక శాంపుల్ వాల్యూకి వీఆర్ ట్రాన్స్మిటింగ్ ఓన్లీ 1 బిట్. సో the mathematical the error between the last approximate sample value to the sample value of the x of t ఏం చెప్తున్నాం, x of nts minus x cap of nts previous sample value, x cap of nts అనేది last approximated sample value. So this is the delta modulated transmitter block. Delta modulated transmitter block ఇక్కడ ఏమున్నాయి, 1 bit quantizer and delay, 1 bit quantizer and delay. సో ఇక్కడ ఏం ఇన్పుట్స్ ఇస్తున్నాం, శాంపుల్ ఇన్పుట్ అండ్ డిలేడ్ ఇన్పుట్ ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్, ప్రీవియస్ యొక్క శాంపుల్ యొక్క ఇన్పుట్ సిగ్నల్ ని ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్ కింద ఇస్తున్నాం. ఓకేనా. సో దాని అవుట్పుట్ వచ్చినప్పటికి ఏమవుతుంది, సో సబ్ట్రాక్షన్ ఆఫ్ ద ఎక్స్ ఆఫ్ ఎన్టీఎస్ మైనస్ ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్, దాన్ని ఏమంటాం మనం ఈ ఆఫ్ ఎన్టీఎస్, ఈ ఆఫ్ ఎన్టీఎస్ మనం దేని ద్వారా ట్రాన్స్మిట్ చేస్తాం, 1 బిట్ క్వాంటైజ్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తాం. దాని దేంతో డినోట్ చేస్తున్నాం, క్వాంటైజ్ యొక్క అవుట్పుట్ బి ఆఫ్ ఎన్టీఎస్. సో ఇక్కడ నెక్స్ట్ మనకి సమ్మర్ కి దేని ఇన్పుట్ ఇస్తున్నాం, క్వాంటైజర్ యొక్క ఇన్పుట్, సమ్మర్ కి ఏమిస్తున్న ఇన్పుట్స్ క్వాంటైజర్ యొక్క ఇన్పుట్ అండ్ డిలేడ్ ఇన్పుట్ అన్నది మనం ఇస్తున్నాం అన్నమాట, డిలేడ్ ఇన్పుట్. ఓకేనా. సో సమ్మర్ యొక్క అవుట్పుట్ దేంతో డినోట్ చేస్తున్నాం, యూ ఆఫ్ ఎన్టీఎస్. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామంటే ఈ బ్లాక్ ని అక్యుములేట్ అంటాం, ఈ బ్లాక్ ని మనం ఏమంటాం అక్యుములేట్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ 1 బిట్ క్వాంటైజర్ ద్వారా ఈచ్ బిట్ మనం ఎన్కోడ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే, సో the output of the 1 bit quantizer depends on the signal of E of NTS. If the step size is plus delta, step size and plus delta అనుకోండి, బైనరీ 1 అన్నది ట్రాన్స్మిట్ చేస్తాం, ట్రాన్స్మిటర్ దగ్గర మనం ఏం చేస్తాం, బైనరీ 1 అన్నది ట్రాన్స్మిట్ చేస్తాం. If the step size is minus delta, then binary 0 is transmitted. Step size అన్నది 0 అయింది అనుకోండి, సో 0 అన్నది ట్రాన్స్మిట్ చేస్తామట. మన డెల్టా మాడ్యులేషన్ ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ లో మనం కన్వర్ట్ చేస్తాం, మనం ఇచ్చిన అనలాగ్ ఇన్ఫర్మేషన్ ని డిజిటల్ లో. సో కానీ ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి, ఓన్లీ ఒక బిట్ ట్రాన్స్మిట్ చేస్తాం, ఒక శాంపుల్ ఇన్పుట్ కి వీఆర్ ట్రాన్స్మిటింగ్ ఓన్లీ 1. ఓకేనా, బిట్. సో ఇక్కడ మనకి ఏంటి, స్టెప్ సైజ్ అనేది డిక్రీజ్ అయింది మైనస్ డెల్టా. సో దాని దీంతో ఇండికేట్ చేసాం, అప్పుడు 0 ట్రాన్స్మిట్ చేసాం. ఇక్కడ స్టెప్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది ప్లస్ డెల్టా. సో దాన్ని ఏం చేస్తాం మనం 1 అని ట్రాన్స్మిట్ చేసాం, ఇక్కడ ప్లస్ అనేది ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 1 ఇక్కడ ఇంక్రీజ్ అయింది స్టెప్ సైజ్ అనేది 1. ఇక్కడ మళ్ళీ స్టెప్ సైజ్ అనేది స్టెప్ పెరిగింది కదా పైకి లెవెల్, సో దాన్ని ఇంక్రీజ్ అయింది అన్నమాట. సో 1 నెక్స్ట్ వచ్చినప్పటికి ఇక్కడ కూడా మనకి స్టెప్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది, సో 1 ట్రాన్స్మిట్ చేశాను. ఇక్కడ కూడా స్టెప్ సైజ్ ఇంక్రీజ్ అయింది, 1 ట్రాన్స్మిట్ చేశాను. ఇక్కడ చూడండి స్టెప్ సైజ్ అనేది డిక్రీజ్ అయింది ఒక స్టెప్. సో అప్పుడు ఏం చేశాను, 0 ట్రాన్స్మిట్, నెక్స్ట్ డిక్రీజ్ అయింది, నెక్స్ట్ ఏం చేశాను 0 ట్రాన్స్మిట్ చేశాను. నెక్స్ట్ స్టెప్ సైజ్ అనేది డిక్రీజ్ అయింది, 0 ట్రాన్స్మిట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ సైజ్ అనేది డిక్రీజ్ అయింది, 0 అనేది ట్రాన్స్మిట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసాం, మళ్ళీ స్టెప్ సైజ్ అనేది డిక్రీజ్ అయింది, సో 0 ట్రాన్స్మిట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ స్టెప్ సైజ్ అనేది డిక్రీజ్ అయింది, 0 ట్రాన్స్మిట్. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, స్టెప్ సైజ్ అగైన్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయినప్పుడు వీఆర్ ట్రాన్స్మిటింగ్ 1, మళ్ళీ ఇంక్రీజ్ అయింది 1. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో స్టెప్ సైజ్ ఇక్కడ ఏంటంటే స్టెప్ సైజ్ ప్లస్ డెల్టా ఇంక్రీజ్ అయిందంటే మనం బైనరీ 1 ట్రాన్స్మిట్ చేస్తాం, స్టెప్ సైజ్ మైనస్ డెల్టా అనుకోండి డిక్రీజ్ అయిందంటే ఏంటి, సో బైనరీ 0 అన్నది ట్రాన్స్మిట్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి, డెల్టా మాడ్యులేషన్ వచ్చినప్పుడు మనకి ఓన్లీ ఒక బిట్టే ట్రాన్స్మిట్ చేస్తాం, ఓన్లీ ఒక బిట్టే ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ దిస్ ఇస్ ద డెల్టా మాడ్యులేషన్ రిసీవర్ బ్లాక్. సో ఏదైతే ఉందో నెక్స్ట్ సేమ్ ఇక్కడ మనకి ఏంటి, సమ్మర్ కి ఇక్కడ ఏమిస్తాం, మనం ఏదైతే ఎన్కోడర్ ఇన్పుట్ ఉందో సమ్మర్ కి ఇస్తాం. నెక్స్ట్ డిలే, సో సేమ్ మనం డిలే లూప్ అక్యుములేటర్ యాడ్ చేస్తాం. సో దాని ద్వారా ఏం చేస్తాం, దేని ద్వారా పాస్ చేస్తాం, త్రూ లో పాస్ ఫిల్టర్. సో ద మెయిన్ బ్లాక్ ఆఫ్ ద డిఎం రిసీవర్ ఆర్ అక్యుములేటర్ అండ్ లో పాస్ ఫిల్టర్. ఇక్కడ ఏముంది మనకి అక్యుములేటర్, లో పాస్ ఫిల్టర్ ఉంది. ఓకేనా, డెల్టా మాడ్యులేషన్. So the function of accumulator is to generate the approximated staircase signal which is delayed on the one sampling period TCS. So which మన ఏదైతే మనం ఉందో staircase approximation, సో దాన్ని డిలే చేస్తాం, ఏంటి డిలే, సో TS. ఓకేనా. సో then the accumulator adds the plus delta step to the previous output. సో accumulator యాడ్ చేస్తుంది ఏంటి, plus delta step to the previous output when the input is binary is 1.
ప్లస్ డెల్టా యాడ్ రివర్స్ ఆపరేషన్ అనమాట. మనం ఇందాక ఏం చేసాం, ప్లస్ డెల్టా అంటే 1 ట్రాన్స్మిట్ చేసాం. ఇక్కడ వచ్చినప్పటికి సో ద అక్యుములేటర్స్ ప్లస్ డెల్టా స్టెప్ టు ద ప్రీవియస్ అవుట్పుట్ అండ్ ద ఇన్పుట్ ఈస్ బైనరీ 1 అయితే ప్లస్ డెల్టా యాడ్ చేస్తాం, 0 అయితే ఏం చేస్తాం మైనస్ డెల్టా అనేది యాడ్ చేస్తాం. ద అక్యుములేటర్ యాడ్స్ ద మైనస్ డెల్టా స్టెప్ టు ద ప్రీవియస్ అవుట్పుట్ అండ్ ద ఇన్పుట్ ఈస్ బైనరీ 0. సో 0 అయినప్పుడు మైనస్ డెల్టా యాడ్ చేస్తాం, 1 ఉన్నప్పుడు మనం ప్లస్ డెల్టా యాడ్ చేస్తాం. Finally, the function of low pass filter which cut off the frequency equal to the highest message signal frequency in the reconstruction of the original message signal. So మనకేంటి low pass filter higher cut off frequency ఎలిమినేట్ చేసి ఓన్లీ lower cut off frequency మనం ట్రాన్స్మిట్ చేయాలి కాబట్టి సో low pass filter అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ ద డెల్టా మాడ్యులేషన్. ఓకేనా. సో డెల్టా మాడ్యులేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టు ఓవర్కమ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ద పల్స్ కోడ్ మాడ్యులేషన్. పల్స్ కోడ్ మాడ్యులేషన్ ఏదైతే హై సిగ్నలింగ్ రేటు, లార్జ్ ట్రాన్స్మిషన్ బ్యాండ్విడ్త్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం డెల్టా మాడ్యులేషన్ చేస్తాం. సో డెల్టా మాడ్యులేషన్ ఏంటంటే మనం ఓన్లీ 1 బిట్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాం, ఓన్లీ 1 బిట్టే మనం ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ శాంపుల్ వాల్యూస్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ శాంపుల్ వాల్యూ డిపెండింగ్ ఆన్ ద యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా సో ఈ ట్రాన్స్మిటర్ కదా డెల్టా మాడ్యులేటర్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనం 2 లెవెల్స్ తీసుకుంటాం, ఏంటి ప్లస్ డెల్టా మైనస్ డెల్టా. సో ఇఫ్ ద డిఫరెన్స్ ఈస్ పాజిటివ్ దెన్ ద అప్రాక్సిమేట్లీ ఏం చేస్తుంది ఇంక్రీజ్డ్ బై డెల్టా. డిఫరెన్స్ అనేది నెగిటివ్ అయితే ఏమవుతుంది, ప్రజెంట్ శాంపుల్ వాల్యూ ప్రీవియస్ శాంపుల్ వాల్యూ మనకి నెగిటివ్ అయితే ఏమవుతుంది సో డిక్రీజ్డ్ బై డెల్టా వాల్యూ. సో డెల్టా వాల్యూ అనేది డిక్రీజ్ చేస్తాం. సో దాన్ని మనం మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చేస్తాం. E of NTS equal to X of NTS minus X cap of NTS. So this is the present sample value, this is the last approximated sample value X cap of NTS. Okay now. So అదే ఇక్కడ చెప్తున్నాం ఏంటది, if the output of 1 bit quantizer depends on the E of NTS, if the step size is plus delta. So step size and plus delta అయితే ఏమవుతుంది బైండర్ 1 అనేది ట్రాన్స్మిట్ చేస్తాం, మైనస్ డెల్టా అయితే ఏమవుతుంది మనం 0 అనేది మనం ట్రాన్స్మిట్ చేస్తాం. ఇదే అది ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తాం డెల్టా మాడ్యులేషన్. సో దిస్ ద మీకు పింక్ కలర్ లో ఉంది ఏంటంటే కంటిన్యూస్ సిగ్నల్ అంటే మన అనలాగ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ ద డెల్టా మాడ్యులేషన్. స్టేర్ కేస్ ఉన్నది మనకి డెల్టా మాడ్యులేషన్. సో ఈ శాంపుల్ వాల్యూకి ఓన్లీ 1 బిట్ ట్రాన్స్మిట్ చేస్తాం. సో మనకి స్టెప్ సైజ్ అనేది డిక్రీజ్ అయినప్పుడు 0 స్టార్ట్ చేస్తాం, మనకి ఇంక్రీజ్ అయినప్పుడు ప్లస్ డెల్టా అయినప్పుడు వీఆర్ ట్రాన్స్మిటింగ్ ద 1. ఓకేనా. సేమ్ రివర్స్ ఆపరేషన్ మనం రిసీవర్ సైడ్ దగ్గర చేస్తున్నాం. ఏంటది దెన్ ద అక్యుములేటర్ యాడ్స్ ద ప్లస్ డెల్టా టు ద ఓకేనా స్టెప్ టు ద ప్రీవియస్ అవుట్పుట్ వెన్ ద ఇన్పుట్ ఈస్ బైనరీ 1. మీకు అక్కడ వచ్చిన ఇన్పుట్ అనేది బైనరీ 1 అనుకోండి, ప్లస్ డెల్టా అనేది యాడ్ చేస్తాం. ఇన్ కేస్ బైనరీ వాల్యూ మీకు వచ్చిన రిసీవర్ దగ్గర 0 అనుకోండి, మైనస్ డెల్టా యాడ్ చేస్తాం. ఓకేనా. సో దట్ ఈస్ ద డెల్టా మాడ్యులేటర్ రిసీవర్. ఓకేనా. దిస్ ఇస్ ద డెల్టా మాడ్యులేటర్ రిసీవర్. అక్యుములేటర్ అవుట్పుట్ ని మనం త్రూ లో పాస్ ఫిల్టర్ ద్వారా మనం పాస్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ వచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఆఫ్ ద డిమాడ్యులేటెడ్ సిగ్నల్, ఒరిజినల్ సిగ్నల్ మనం లో పాస్ ఫిల్టర్ దగ్గర రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఓకేనా. దిస్ ఇస్ ద డెల్టా మాడ్యులేషన్. నెక్స్ట్ క్లాస్ లో వచ్చినప్పటికీ అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ గురించి చెప్పుకుంటాం. ఓకే. సో ఇవాళ ఏం చెప్పుకున్నాం మనం డెల్టా మాడ్యులేషన్ అండ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. సో డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ వచ్చినప్పటికి ఏంటి మనకి, సో మనకి ప్రీవియస్ గా పల్స్ కోడ్ మాడ్యులేషన్ చెప్పుకున్నాం, నెక్స్ట్ డిపిసి అని చెప్పుకున్నాం. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనకి సో ఎక్స్ట్రా ఇక్కడ ప్రిడిక్షన్ ఫిల్టర్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో ప్రిడిక్షన్ ఏం చేస్తుంది, ప్రజెంట్ శాంపుల్ వాల్యూ అండ్ ప్రీవియస్ శాంపుల్ వాల్యూతో మనం కంపేర్ చేస్తూ సో ఆ శాంపుల్ వాల్యూ మనం ఏం చేస్తున్నాం సో క్వాంటైజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. దట్ ఈస్ ద డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఓకేనా, అందరికి అర్థమైంది ఇవాళ క్లాసు. నెక్స్ట్ క్లాస్ చూసినప్పటికీ అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ యూస్ చేస్తాం. మీకు ఆల్రెడీ కొంతమంది గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అయ్యారు కదా. సో గూగుల్ క్లాస్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే సో గూగుల్ క్లాస్ రూమ్ లో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను మెటీరియల్, ఒకసారి చూసుకోండి అమ్మా. మీకు ఆల్రెడీ లింక్ ఇచ్చాను కదా, లింక్ లోకి వెళ్తే మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో మీకు హోమ్ లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ లో మనం అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ గురించి చెప్పుకుంటాం. సో ఇక్కడ వచ్చినప్పటికీ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ చూద్దాం ఒకసారి. సో డిఫరెన్షియల్ పల్స్ మాడ్యులేషన్ ఏంటి, ఇక్కడ మీకు క్వాంటైజర్ అవుట్పుట్ దగ్గర ఇక్కడ ఏదైతే ఉంది సేమ్ ఎన్కోడర్ ఉంటుంది.
ఎన్కోడర్ ద్వారా మనం సో క్వాంటైజర్ అవుట్పుట్ మనం ఎన్కోడ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా మనం ప్రిడిక్షన్ ఫిల్టర్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో ప్రిడిక్షన్ ఫిల్టర్ ఇన్పుట్ ఏం వేస్తాం మనం, క్వాంటైజర్ యొక్క అవుట్పుట్ అండ్ ఎక్స్ ఆఫ్ ఎన్టీఎస్ ప్రిడిక్టర్ యొక్క అవుట్పుట్ మళ్ళీ సమ్మర్కి ఇస్తాం అన్నమాట. సో దాన్ని మనం యూ ఆఫ్ ఎన్టీఎస్ కింద ఇన్పుట్ కింద ఇస్తాం. ప్రిడిక్టర్ ఇన్పుట్ ఏంటి, యూ ఆఫ్ ఎన్టీఎస్, దట్ ఈస్ ద సమ్మర్ అవుట్పుట్. సమ్మర్కి ఏం వేస్తున్నాం, క్వాంటైజర్ యొక్క అవుట్పుట్ అండ్ ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్ ప్రిడిక్టర్ యొక్క అవుట్పుట్. ఇక్కడ కంపారేటర్ వచ్చినప్పటికి ఏంటి, సో శాంపుల్ ఇన్పుట్ అండ్ ప్రిడిక్టర్ యొక్క అవుట్పుట్ మనం కంపేర్ చేస్తుంది. సో దాని కంపారేటర్ వచ్చినప్పటికి ఏంటి, ఈ ఆఫ్ ఎన్టీఎస్ ఎక్స్ ఆఫ్ ఎన్టీఎస్ మైనస్ ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్. సో సేమ్ నోటేషన్స్ మనం సేమ్ రిసీవర్ దగ్గర కూడా యూస్ చేస్తాం అన్నమాట. సో మనం ఎక్కడైతే ట్రాన్స్మిటర్ అయితే ప్రిడిక్షన్ ఫిల్టర్ యూస్ చేస్తామో రిసీవర్ దగ్గర కూడా సేమ్ ప్రిడిక్షన్ ఫిల్టర్ మనం యూస్ చేస్తాం. ఓకేనా. డెల్టా మోడలేషన్. సో మనకి ఏదైతే పీసీఎంలో డ్రాబ్యాక్స్ ఉన్నో దాన్ని ఓవర్కమ్ చేయడానికి డెల్టా మోడలేషన్ యూస్ చేస్తున్నాం. సో లాస్ట్ ట్రాన్స్మిషన్ ఛానల్ బ్యాండ్విడ్త్ అండ్ హై సిగ్నలింగ్ రేట్ అన్నది మనం సో ఓవర్కమ్ చేయడానికి మనం డెల్టా మోడలేషన్ అనేది యూస్ చేస్తాం. సో డెల్టా మోడలేషన్ వచ్చినప్పటికి ఏంటి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓన్లీ 1 బిట్ ట్రాన్స్మిటర్ పర్ శాంపిల్. ఒక శాంపిల్ వాల్యూకి మనం ఏంటి ఓన్లీ ఒక 1 బిట్ ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకేనా. సో అక్కడ ఏం చేస్తాం మనం, ప్రజెంట్ శాంపిల్ వాల్యూ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ శాంపిల్ వాల్యూ డిపెండింగ్ ఆన్ ద amplitude. Amplitude increase or decrease is transmitted by using the delta modulator. Okay now. So if the difference is positive అయింది అనుకోండి, so increased by delta. Difference అనేది నెగిటివ్ అయితే ఏంటి, decreased by delta. సో ఇంక్రీజ్ చేస్తాం, డెల్టా ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా. పాజిటివ్ అయితే. సో నెగిటివ్ అయినప్పుడు ఏం చేస్తాం, డెల్టా వాల్యూ అనేది డిక్రీజ్ చేస్తాం. ఓకేనా. సో దాన్ని ఈ ఆఫ్ ఎన్టీఎస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్టీఎస్ మైనస్ ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్. ప్రజెంట్ శాంపుల్ వాల్యూ ఎక్స్ క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్ అనేది ప్రీవియస్ శాంపుల్ వాల్యూ. ఓకేనా. దిస్ ఇస్ అక్యుములేటర్ ఇన్పుట్ అనేది మనం సమ్మర్కి ఇస్తున్నాం. సో దీని యొక్క మనకి కంపారేటర్ అవుట్పుట్ అనేది ఈ ఆఫ్ ఎన్టీఎస్ సేమ్ మనకి బీపీసీఎంలో. సో ఇక్కడేంటి 1 బిట్ క్వాంటైజర్కి ఇస్తున్నాం, ఓన్లీ ఒక బిట్టే క్వాంటైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దాని క్వాంటైజర్ యొక్క అవుట్పుట్ దేనికి ఇండికేట్ చేస్తున్నాం, బి ఆఫ్ ఎన్టీఎస్. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తాం, మనకి ఇప్పుడు క్వాంటైజర్ అవుట్పుట్ అన్నది డిపెండ్స్ ఆన్ ద ఈ ఆఫ్ ఎన్టీఎస్, అంటే మనం ఇచ్చిన ఒక ప్రజెంట్ శాంపుల్ వాల్యూ ప్రీవియస్ శాంపుల్ వాల్యూ. సో ఇక్కడ స్టెప్ సైజ్ అనేది ప్లస్ డెల్టా ఉందనుకోండి, ఇంక్రీజ్ అయింది అనుకోండి ప్లస్ డెల్టా. సో అప్పుడు ఏం చేస్తాం, మనం అవుట్పుట్ దగ్గర బైనరీ 1 అనేది ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకేనా. ఇన్పుట్ దగ్గర వచ్చినప్పటికి బైనరీ 1 అనేది ట్రాన్స్మిట్ చేస్తాం. ఇది స్టెప్ సైజ్ మైనస్ డెల్టా అయినప్పుడు 0 అనేది ట్రాన్స్మిట్ చేస్తాం అన్నమాట. సో దీన్ని రివర్స్ ఆపరేషన్ చేస్తాం ఏంటి, సో మనం 1 రిసీవ్ అయ్యింది అనుకోండి రిసీవర్ దగ్గర, సో ప్లస్ డెల్టా అనేది యాడ్ చేస్తాం. ఇన్ కేస్ 0 రిసీవ్ అనుకోండి మైనస్ డెల్టా అనేది యాడ్ చేస్తాం. దిస్ ద అడాప్టివ్ డెల్టా మోడలేషన్ అండ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మోడలేషన్. సో మనకు టైం అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోతుంది, మీటింగ్ 1 minute ఉంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటాం, అడాప్టివ్ డెల్టా మోడలేషన్ గురించి చెప్పుకుంటాం. అడాప్టివ్ డెల్టా మోడలేషన్ ఏడిఎం అంటాం, డెల్టా మోడలేషన్ ని డిఎం అంటాం, డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మోడలేషన్ ని డిపిసిఎం అంటాం. ఓకేనా. మీటింగ్ టైం అయిపోయింది.